అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ సువర్ణ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసునామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి కొంచెం మీరు సలహాలు ఇస్తారు ఏంటనేది ఫస్ట్ మనం మేషరాశి నుంచి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము. అధిపతి రవి. రవి అంటే సూర్యుడు. సో ఈ సంవత్సరము ప్రకృతి పరంగా సంభవించేటువంటి నష్టాలను కనుక తీసుకున్నట్లయితే, సంచలనాలను కనుక తీసుకున్నట్లయితే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు ఉంటాయి. అలాగే పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విడాకుల సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువ. ఇక పాజిటివ్ అంటే ఆడవారికి ఈ సంవత్సరం విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, ఇంపార్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. అలాగే కార్డియాక్ అరెస్టులు యువతలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సునామీ హెచ్చరికలు మరియు మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వరద బీభత్సం ఎక్కువగా ఉంటుంది. సో అకాల వర్షాలు ఉంటాయి. నిన్న రాత్రి చూసినాం మనం, రాత్రి అంతా హైదరాబాద్లో వర్షము. సో తెలంగాణ ప్రాంతం అంతా వర్షము. సో అకాల వర్షాలు ఉంటాయి. సో పంట నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. రవి ఎఫెక్టెడ్ బాగా ఉంటుంది. అలాగే ఎరుపు రంగు పంటలకు చాలా తీవ్రమైనటువంటి డిమాండ్ పెరుగుతుంది, బాగా పండుతాయి. సో ఇది ఓవరాల్ దానికి. అన్నిటికంటే ముఖ్యం, ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఉగాది నాడు మీనరాశిలో. దాని ఎఫెక్ట్ సెలబ్రిటీల మీద, మీడియా మీద, సినిమా పరిశ్రమ మీద, రాజకీయ నాయకుల మీద ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పాలకులకు ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తం వల్ల సమస్యలు ఉంటాయి. అంటే ముఖ్యమంత్రులకు అడ్మినిస్ట్రేషన్ పాలనా పరంగా వాళ్ళకు డబ్బు అందకపోవడం వల్ల వాళ్ళు సమస్యల బారిన పడే అవకాశం ఉంది. వాళ్ళేం తప్పులు చేయరు, కాకపోతే వాళ్ళకు డబ్బులు అందకపోతే వాళ్ళు ఏం చేస్తారు అడ్మినిస్ట్రేషన్ పరంగా? సో పథకాలు ముందుకు వెళ్ళవు. సో అది వాళ్ళ తప్పు కాదు, జాతకం తప్పు. సో అలాంటి కష్టాలు ఎదుర్కోబోతా ఉన్నారు రాజకీయ నాయకులు. సో మేషరాశికి సంబంధించి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉంది. ఇంచుమించుగా 2002కు పూర్వం పుట్టిన వాళ్ళందరికీ రెండవసారి ఏలినాటి శని వస్తుంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే చెడు అలవాట్ల వల్ల సమస్యల బారిన పడతారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో విఫలాన్ని పొందుతారు. అలాగే వీసాలు రిజెక్ట్ అయ్యి తిరిగి ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిబిఐ, ఏసీబీ, సిఐడి లాంటి కేసులు బాధిస్తాయి. ప్రమోషన్లు ఉండవు, బదిలీలు ఉండవు. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల పరంగా జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి గొడవలు, సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు పబ్లిక్లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, పదవులు కోల్పోతారు. రైతులకు మాత్రం 2 పంటలు దిగుబడి రాబడి పెరుగుతుంది, అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆడవారికి భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ సమస్యలన్నిటి నుండి బయటపడాలి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యలన్నింటి నుండి బయటపడతారు. ఓకే, నెక్స్ట్ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సో చాలా పాజిటివ్. అది ఎంత నెగిటివ్ ఉందో ఇదంత పాజిటివ్. 100కి 100% పాజిటివ్గా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో అనుకూలతలు ఉంటాయి. చాలా 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 అనుకూలతలు ఉంటాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ప్రేమలో సఫలం ఉంటుంది. అలాగే విద్యార్థులకు సంబంధించి వీసాలు వస్తాయి. సో లవ్లో సక్సెస్ ఉంటుంది. ఉద్యోగాలు వస్తాయి, బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం వస్తుంది. రాజకీయ నాయకులకు సమాజంలో మంచి పేరు వస్తుంది. అలాగే పేరు ప్రఖ్యాతులతో పాటు మంచి పదవి లభిస్తుంది సమాజంలో, సంఘంలో, రాజకీయ పరంగా రాజకీయ నాయకులకు. అలాగే కళాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు ఇతర దేశాల్లో ప్రోగ్రాంలు నిర్వహించి విపరీతమైన డబ్బు సంపాదిస్తారు. సో రైతులకు అన్ని రకాలుగా 2 పంటలు లాభిస్తాయి. సో వీళ్లకు ఎటువంటి రెమెడీస్ ఈ సంవత్సరం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మిథున రాశి వారికి ఈ సంవత్సరం. సో యాజ్ స్టేజ్ వృషభ రాశి లాగానే మిథున రాశికి కూడా చాలా అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మే 9వ తారీఖు నుండి మిథున రాశి జాతకులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి, వీసాలు వస్తాయి, కోరుకున్న యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో పాటు బదిలీలు ఉంటాయి. అలాగే మ్యూచువల్స్ ఉంటాయి, భార్యాభర్తలకు బదిలీలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం ఉంటుంది. ఆర్థికంగా విపరీతంగా లాభాన్ని పొందుతారు. స్త్రీలకు వ్యాపార రంగంలో ఉండేవారికి, రాజకీయ రంగంలో ఉండే స్త్రీలకు విశేషించి రాజయోగం ఏర్పడుతుంది. అలాగే రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి పెరుగుతుంది. కళాకారులకు విశేషమైన అవకాశాలతో పాటు డబ్బులతో పాటు అవార్డులు, రివార్డులు ఉంటాయి. వీళ్ళకి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో కర్కాటక రాశి వారికి 100కు 90% అనుకూలంగా ఉంది. మే 9, 2025 నుండి కొద్దిగా సమస్యలు అనేటువంటి కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వీసాలు వస్తాయి.
అలాగే ప్రేమలో సఫలం ఉంటుంది, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకు విశేషించి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. 60 సంవత్సరాలు దాటిన రాజకీయ నాయకులకు మాత్రము కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. అలాగే కళాకారులకు అవకాశాలు, అవార్డులు, రివార్డులతో పాటు విదేశాల్లో ప్రోగ్రాంలు కూడా నిర్వహిస్తారు. ఓకే, సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సో సింహరాశి వారికి కొద్దిగా సమస్యాత్మకంగా కనిపిస్తూ ఉంది. అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి అంటే మీ అనే నక్షత్రంతో మీడియా ఉంటుంది. సో చాలా మీడియా అనేటువంటి రంగంలో ఉండే వారికి ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. సెలబ్రిటీస్ అందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. సో అందుకని సెలబ్రిటీలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీడియాలో మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలి. అంటే సోషల్ మీడియా అది ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా. సో వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. అది మరీ ముఖ్యంగా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, బ్యాక్లాగ్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగాలు పోతాయి. అలాగే ఉద్యోగస్తులకు ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు, లేకుంటే సిఐడి, ఏసీబీ, సిబిఐ లాంటి కేసులు, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్ సమస్యలు, రాజకీయ రంగంలో ఉండేవారికి పదవి పోగొట్టుకుంటా అలాగే సమస్యలు, ప్రజల్లో చెడు పబ్లిసిటీ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అలాగే కళాకారులకు ప్రోగ్రాంలు వేరే వాళ్ళు తీసుకుంటారు లేదా వేరే వాళ్ళు తన్నుకుపోతారు వాళ్ళ అవకాశాలని. సో రైతులకు మాత్రం 2 పంటలు అనుకూలంగా ఉంటాయి, మిర్చి బాగా పండుతుంది. సో సింహరాశి వారికి ఈ సంవత్సరం తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. గురుగారు, కన్యరాశి. సో కన్యారాశికి 100% అనుకూలంగా ఉంది. శని 7వ ఇంట్లోకి వస్తూ ఉన్నాడు. గురుబలం ఉంది, శని బలం ఉంది. కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త పదవులు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త ప్రమోషన్లు వస్తాయి, బదిలీలు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది, వీసాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రజల్లో వశీకరణం ఉంటుంది, కొత్త పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు వస్తాయి. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం వస్తుంది. మరీ ముఖ్యంగా లిక్కర్ వ్యాపారస్తులకు విశేషించి ధనలాభం గోచరిస్తూ ఉంది. అలాగే రైతులకు 2 పంటలు, రాబడి పెరుగుతుంది. అలాగే కళాకారులకు అవకాశాలు వస్తాయి, విదేశాల్లో ప్రోగ్రాంలు ఉంటాయి, అవార్డులు, రివార్డులు వస్తాయి. సో వీళ్లకు కన్యారాశి వారికి నో రెమెడీస్. ఓకే, సో ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? సో బాగా డేంజరస్గా ఉన్నటువంటి రాశి తులారాశి. సో తులారాశి వారికి ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ షష్టమ స్థానంలో వస్తుంది కాబట్టి రోగకారకుడు అలాగే శత్రుకారకుడు అయినటువంటి స్థానంలో షష్టగ్రహ కూటమి వస్తుంది కాబట్టి చాలా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. అలాగే బ్యాక్లాగ్స్ బాగా మిగిలిపోతాయి, ప్లేస్మెంట్స్ దొరకవు, ఉద్యోగాలు దొరకవు, ఉద్యోగస్తులకు బదిలీలు ఉండవు, అలాగే ప్రమోషన్లు ఉండవు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రైట్స్ ఉంటాయి, ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటివి. అలాగే వ్యాపారస్తులకు చాలా వరకు ట్యాక్స్ల పరంగా సమస్యలు ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ లాంటివి. అలాగే రాజకీయ నాయకులకు చెడు ప్రాపగండా వల్ల ఏవైనా స్టింగ్ ఆపరేషన్ల వల్ల రాజకీయ నాయకులు తమ పదవులు కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు, లవర్స్ మధ్యన గొడవలు ఉంటాయి. సో రైతులకు మాత్రం దిగుబడి రాబడి బాగుంటుంది. సో ఓవరాల్గా ఈ రాశి వారు అందరినీ తీసుకుంటే తులారాశి వాళ్లకు ఏదో ఒక పెను సంచలనం ఈ కుటుంబంలో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటా ఉంది. స్త్రీలకు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అలాగే రాజకీయ రంగంలో ఉండే స్త్రీలకు చాలా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ధన రాబడి పెరుగుతుంది, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు పెద్దగా వస్తాయి. అలాగే ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి యూనివర్సిటీల్లో. అలాగే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అలాగే ప్రమోషన్లు ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు ఉంటాయి. కళాకారులకు విపరీతమైన అవకాశాలు వస్తాయి. రైతులకు 2 పంటలు, దిగుబడి రాబడి పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు, చాలా అనుకూలంగా ఉంది. ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో నెక్స్ట్ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది కాబట్టి 4వ ఇంట్లో అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని వస్తున్నాడు. 4వ ఇల్లు తల్లి కారకుడు కాబట్టి తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే ధన నష్టం జరిగే అవకాశం ఉంది. 2 రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ధనుస్సు రాశి వారు తిరునల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించకపోవడము, అలాగే నలుపు రంగు వస్తువులకు దూరంగా ఉండడము, మరీ ముఖ్యంగా ఎక్కువగా పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉండడం. అంటే వ్యాపారంలో కానీ, ఇంటి పరంగా కానీ, జాగా పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్ల రూపంలో డబ్బును దాచుకోండి. మరీ ముఖ్యంగా జనాలకు అప్పులు ఇవ్వకండి. అప్పులు ఇచ్చినట్లయితే ధనుసు రాశి వారికి రూపాయి కూడా రిటర్న్ రాదు. సో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది, కానీ ధన నష్టం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. తల్లికి సంబంధించిన ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజతో పాటు నూనె దానాన్ని ఇస్తే తల్లికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి.
తదుపరి మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? సో నెక్స్ట్ మకర రాశి 100కు 100% అనుకూలంగా ఉంది. గత 8 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. విపరీత రాజయోగం వస్తుంది. రాజయోగం రాజభోగం పట్టబోతూ ఉంది. విద్యార్థులకు మనకు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ కానీ, ఉత్తీర్ణత శాతం కానీ, వీసాలు కానీ, ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు, అవివాహితులకు వివాహ సూచనలు, సంతానం లేని వారికి సంతానము, స్త్రీలకు విపరీత రాజయోగము, వ్యాపారస్తులకు డబ్బు, ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు, రైతులకు అన్ని పంటలు దిగుబడి రాబడి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు పదవి రావడం, కొత్త పదవులు, ఉన్న పదవుల కంటే పెద్ద పదవులు రావడం చాలా చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఉన్న ఒకే ఒక్క సమస్య, భార్య భర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోపాన్ని తగ్గించుకోండి, జాగ్రత్తగా ఉండండి, సమస్యల నుండి బయటపడతారు. తదుపరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? సో కుంభరాశి కనుక తీసుకున్నట్లయితే ఏలినాటి శని చివరి స్టేజ్లో ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది. ఈ ఒక్క సంవత్సరం మీరు తట్టుకోగలిగితే మీకు నెక్స్ట్ వచ్చేదంతా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కాబట్టి 2025 జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ఇంట్లో శుభకార్యాలు చేసేటప్పుడు జాతకాలు చూసుకొని మీ పిల్లవాడికి వివాహం చేసేటప్పుడు జాతకాలు చూసుకొని చేయండి. డివోర్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా నష్టాలు వస్తాయి. మీరు పెట్టబోయేటువంటి పెట్టుబడులు చాలా దెబ్బతింటారు. అప్పులు ఇస్తే దెబ్బతింటారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇల్లు కొనుగోలు, గృహ కొనుగోలు, జాగా కొనుగోలు విషయంలో జాగ్రత్తగా పేపర్లు చెక్ చేసుకొని కొనండి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. ఉద్యోగస్తులకు సమస్యలు ఉంటాయి. పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి. ఏసీబీ సిబిఐ సమస్యలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి. రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మకర రాశి వారికి. చివరిగా మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది? సో నెక్స్ట్ మనకు మీనరాశి కనుక తీసుకుంటే చివరిది మీనరాశి. సో చివరిది మీనరాశి షష్టగ్రహ కూటమి మీనరాశిలోనే వస్తుంది. చాలా చాలా సమస్యలు మీరు ఫేస్ చేయబోతూ ఉన్నారు. సో సినిమా ఇండస్ట్రీ కానీ, రాజకీయ రంగం కానీ, మీడియా కానీ, సెలబ్రిటీ కానీ ఎవరైనా సరే మీనరాశి వారికి పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. ఈ సంవత్సరం డూ ఆర్ డై, లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి, జన్మశని 2 ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతాయి. ఆర్థికంగా పెను నష్టం ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు సాగదు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. తల్లిదండ్రులు ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. వాహన ప్రమాదాలు ఉంటాయి. కళాకారులకు సమస్యలు ఉంటాయి. రాజకీయ నాయకులకు చెడ్డ పేరు వస్తుంది. పదవిని కోల్పోతారు. రైతులకు మాత్రం బాగుంది. విద్యార్థులకు సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోతారు. సో ఇవన్నీ సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఫైనల్గా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నోటితో ఈ ఉగాది శుభాకాంక్షలు. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ సుఖ సంతోషాలతో 2025 సంవత్సరంలో చాలా 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 ఎంజాయ్ చేయాలని, ప్రతి సంవత్సరం కూడా ఒక జీవితంలో 2 జీవితాలను ఎంజాయ్ చేయండి. సుఖంగా ఉండండి. కోరికలు లేకుండా మీ జీవితాన్ని కంటిన్యూ చేయండి. అంటే కోరికలు ఉండొద్దు అంటే అన్ని ఎంజాయ్ చేయాలని. ఎవరన్నా అడిగినా కానీ ఏం చెప్పాలని, నాకు ఏం లేవండి అన్ని ఎంజాయ్ చేసిన అన్నట్టుగా బ్రతకండి. కలియుగంలో కష్టాలు సహజము, ఏడుపు సహజము, నరదిష్టి సహజము. వీటిని పట్టించుకోకండి. ఎదుటివాడు మీ మీద విసిరే రాయిలతోని ఇల్లు కట్టుకోండి. హ్యాపీగా ఉండండి. ఓం నమో వెంకటేశాయ.